బ్రేక్ చూస్తున్నాం. యాదాద్రి విషయంపై బట్టి విక్రమార్క స్పందించారు. నిన్న చేసిన ట్రోల్స్ ని చేసిన వాటినన్నిట్లు కూడా బట్టి ఒక సవాల్గా దానికి ఒక విశ్లేషణ అయితే ఇచ్చారు. ఒక ఎస్సీ క్యాండిడేట్ ని ఇప్పటికి కూడా చూడండి, ఒక కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతుంది అన్న ట్రోల్స్ మీద బట్టి విక్రమార్క స్పందించారు. అందరూ మంత్రులందరూ, అదేవిధంగా సీఎం గాని మిగిలిన వాళ్ళందరూ కూడా కుర్చీల మీద కూర్చుంటే బట్టి మాత్రం కింద స్టూల్ మీద కూర్చోబెట్టారు. కేవలం బట్టిని మాత్రమే, ఎస్సీ క్యాండిడేట్ మాత్రమే కూర్చోబెట్టారంటూ చేసిన ట్రోల్స్ కి బట్టి విక్రమార్క స్పందించారు. నేను ఎవరికి తలవంచేవాడిని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకునే వ్యక్తిని కాదు, కావాలనే నేను స్టూల్ మీద కూర్చున్నాను అని బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాష్ట్రాన్ని కూడా ఏలుతున్న వ్యక్తిని నేను అంటూ కూడా బట్టి విక్రమార్క దీని మీద స్పందించారు. నిన్న జరిగిన ఒక వితంతాన్ని మనం చూస్తూనే ఉన్నాము. విపక్షాలన్నీ కూడా దీని మీద ట్రోల్ చేశాయి. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక ఎస్సీ క్యాండిడేట్ మాల వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్కని మిగిలిన మంత్రులందరూ కూడా పైన కూర్చొని ఒక ఎస్సీ క్యాండిడేట్ అయిన బట్టి విక్రమార్కను మాత్రం తన సొంత జిల్లాలో కింద కూర్చోబెట్టారు కావాలని అంటూ ట్రోల్స్ ని విపక్షాలు చేసిన మాటల యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో వివాదంపై బట్టి విక్రమార్క స్పందించారు. నేను ఎవరికి తలవంచేవాడిని కాదు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రాష్ట్రాన్ని శాసించే వ్యక్తిని అంటూ బట్టి విక్రమార్క స్పందించారు. బ్రేక్ చూస్తున్నాం. యాదాద్రి విషయం మీద జరిగిన ఒక వదంతం మీద బట్టి విక్రమార్క స్పందించారు. ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా చంపుకునే వ్యక్తిని కాదు అని అయితే తను స్పష్టంగా చెప్తున్నారు. నిన్న జరిగిన వదంతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. విపక్షాలు కూడా ఏ విధంగా తనని ట్రోల్ చేశాయో, కావాలని ఒక ఎస్సీ క్యాండిడేట్ ని అదేవిధంగా తన సొంత జిల్లాలో తనని కింద కూర్చోబెట్టారు. సహచరులు, సహా మంత్రులు, సీఎం అందరూ కూడా పైన కూర్చొని తన జిల్లాలో ఆయన్నే కింద కూర్చోబెట్టారు, ఒక ఎస్సీ మాల వర్గానికి సంబంధించిన వ్యక్తిని అంటూ విపక్షాలు ఏ విధంగా ట్రోల్ చేసే మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్నటి నుండి నిన్నే స్పందిస్తారు అనుకున్న క్రమంలో ఈ రోజు బట్టి విక్రమార్క స్పందించారు. నేను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను, ఎవరికి తలవంచేవాడిని కాదు, ఆత్మగౌరవాన్ని తనను తను చంపుకునేవాడిని కాదు అంటూ బట్టి విక్రమార్క స్పష్టంగా తనైతే విశ్లేషించారు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రాన్ని మొత్తాన్ని ఏలే ఒక వ్యక్తిగా నేను శాసిస్తున్నాను అంతే చెప్తున్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వ్యక్తిని కాదు అంటూ కూడా తను క్లియర్ గా స్పష్టం చేశారు. నిన్న జరిగిన వదంతం మీద ఈ రోజు బట్టి విక్రమార్క స్పందించి దానికి ఒక విశ్లేషణ అయితే ఇచ్చారు. ఎవరు కూడా ఎస్సీ క్యాండిడేట్ ఇలా చూడొద్దు అంటూ కూడా తను మాట్లాడుతున్న పరిస్థితిని మనం కనిపిస్తా ఉంది. ఆత్మగౌరవాన్ని చంపుకునే వ్యక్తిని కాదు, మనస్తత్వం నాకు ఉంది అని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం నిన్న స్టూల్ మీద కూర్చున్న దానికి విపక్షాలు ఘాటుగా ట్రోల్ చేసే ఈ ట్రోల్స్ మీద బట్టి విక్రమార్క స్పందించారు. సో ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తంది కాదని, ఎవ్వరు కూర్చోబెట్టినా తను తను కావాలనే కూర్చున్నానైతే బట్టి విక్రమార్క స్పందించారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. వరుణ్ నిన్న యాదాద్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న యాదాద్రి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇది యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇటు ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ఇటు బట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి కింద కూర్చోబెట్టారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అయితే దీన్ని భారీ ఎత్తున ట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడ్డది. దీంతో ఇటు బట్టి విక్రమార్క అయితే ఈ రోజు స్పందించడం జరిగింది. తాను కావాలనే కింద కూర్చున్నా అని చెప్పేసి అప్పుడున్నటువంటి సందర్భంలో కూర్చున్నాను తప్ప ఇక్కడ నేను ఎవరికి తల వంచేటువంటి వ్యక్తిని కాదు, ఎవరిని నేను చెప్తే వినేటువంటి వ్యక్తిని కాదు, నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నాను, రాష్ట్రంలో ఒక ఆర్థిక శాఖను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తిని, ఎవరో చెప్తే ఎవరికో తలెత్తి నేను ఉండేటువంటి వ్యక్తిని కాదు, ఆత్మగౌరవాన్ని చంపుకున్నటువంటి వ్యక్తిని కాదని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న జరిగిన దానికైతే ఇటు బట్టి విక్రమార్క అయితే సీరియస్ గానే స్పందించారు. ఇటు నిన్నటి వీడియో ట్రోలింగ్ పైన మాత్రం బట్టి అయితే సీరియస్ కావడం జరిగింది. తాను కావాలని కింద కూర్చున్నా అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. నేను ఎవరికి కూడా తలవంచనని చెప్పేసి రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా, రాష్ట్రంలో ఆర్థిక శాఖ నిర్వహించడమే కాకుండా ప్రభుత్వంలో కీలకమైనటువంటి అనేక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నా. ఇలాంటి నేను ఎవరో చెప్తే వినాల్సినటువంటి అవసరం లేదు, నేను కింద కూర్చొని నా గౌరవాన్ని తగ్గించుకోరు, నీ కింద కూర్చోవలసినటువంటి అవసరం లేదు, నేను కావాలని నిన్న కింద కూర్చున్నా అని చెప్పి, అంటే చిన్న పీట మీద కూర్చున్నా, కింద కూర్చోలేదు, చిన్న పీట మీద కూర్చున్నా అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా నిన్నటి యొక్క ఇటు వివిధ పార్టీల వాళ్ళు కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఇతర పార్టీలు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియోకి సంబంధించి మాత్రం బట్టి మాత్రం ఈరోజు క్లారిటీ ఇవ్వడంతో దీనికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి ఆశిస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. వరుణ్ రైట్ రాంబాబు, ఈ విషయం మీద ఈ ట్రోల్స్ మీద ఏమన్నా కేసు పెట్టే అవకాశాలు, కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఏమన్నా బట్టి కనిపిస్తుంది అవకాశాలు? అంటే ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి అంశం మీద అయితే బట్టి మాత్రం సీరియస్ గానే కామెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు, తాను అంతా దిగజారిపోయి వ్యవహరించేటువంటి వ్యక్తిని కాదు, లేకపోతే ఎవరు నన్ను అగౌరవపరిస్తే నేను ఇబ్బంది పడేటువంటి వ్యక్తిని కాదు, నేను ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని, నేను దాంతో పాటుగా నేను రాష్ట్రంలో కీలకమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఇట్లాంటి దానికి నేను తలగొని చెప్తా ఉన్నారు, లేకపోతే ఎవరో చెప్తే నన్ను అగౌరవపరిస్తే అగౌరవంగా నేను ఇబ్బంది పడేటువంటి వ్యక్తిని కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. నేను కావాలని చెప్పి కూర్చున్నాను తప్పితే, చిన్న పీట ఉన్నది, చిన్న పీట మీద కూర్చున్నా తప్పితే నేను కింద నన్ను కూర్చోబెట్టలేదు, ఎవరో కూర్చోబెడితే నేను కూర్చున్న వ్యక్తిని కాదు, నా గౌరవాన్ని తగ్గించుకున్నటువంటి వ్యక్తిని స్పష్టం చేయడం. ఇలాంటి వాటిపైన మాత్రం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన మరి తదుపరి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.